ఆధ్యాత్మిక ఆరోగ్యం ఎంతవరకు ఈ రోజుల్లో అవసరం ఉంది? అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చిద్గురు గీత ఫౌండర్, క్రియా యోగి భార్గవ శర్మ సార్. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, భగవద్గీత మన పవిత్రమైన గ్రంథం. దాని గురించి విన్నాం. నిజానికి దానివల్ల చాలా జ్ఞానాన్ని పొందవచ్చు అని వింటున్నాం ఈ జనరేషన్ లో. చిద్గురు గీత అనేది కొత్తగా వినిపిస్తోంది. దాని గురించి చెప్పండి. ఓకే, భగవద్గీత చిద్గురు గీత ఇది ఒక 11 years బ్యాక్ మనం ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఒక పరిపక్వమైనటువంటి ఒక విద్యను అందించాలి, వాళ్ళ మానసిక ఉత్తేజాన్ని పెంచాలి. దానికోసం మనం ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి. దీనికి కారణం ఏంటి అంటే అప్పుడే ఒక న్యూస్ వినడం జరిగింది, మీరు కూడా వినుంటారు. 10వ తరగతి తప్పామని చెప్పేసి ఒక మాస్ సూసైడ్స్ చేసుకున్నారు తెలంగాణలో వరుసగా. అవును, మానసిక ఇబ్బందులు, ఒత్తిడితో. అది బాగా కలిసివేసి ఏదోటి మనం చేయాలి. ఒక సొసైటీలో మనం ఉన్నాం. నేను ఒక యోగా ట్రైనర్ అన్నప్పుడు యోగా క్లాసులు కండక్ట్ చేస్తూ, ఆ మెడిటేషన్ క్లాసులు కండక్ట్ చేస్తూ ఉన్న సమయంలో ఇది జరిగింది. మనం ఇంకా యోగా క్లాసులు కాదు, మనం ఏదో చేయాలి సమాజానికి అనే ఉద్దేశంతో పిల్లల కోసం ఈ భగవద్గీతని తేలికగా వాళ్ళకు అందించాలి అనే ఉద్దేశంతో ఆలోచిస్తూ మరి ఒక సంస్థ, ఒక వ్యవస్థని మనం స్టార్ట్ చేయాలన్నప్పుడు ఒక పేరు కావాలి. సో ఆలోచిస్తున్నప్పుడు మనకి చిత్ అనే పదం ఒకటి ఉంది. చిత్ అనే పదం లలితా సహస్రనామాల్లో కూడా చిత్ శక్తి అని అమ్మని కొలుస్తారు, అమ్మవారిని కొలుస్తారు. చిత్ అంటే అర్థం ఏంటంటే చైతన్యం అని. ఒక ఒక ఆధ్యాత్మిక స్థాయిలో చైతన్యం అని, లౌకిక స్థాయిలో చైతన్యం కాదు. ఆధ్యాత్మిక స్థాయిలో ఉండేటటువంటి చైతన్యాన్ని చిత్ అనే శబ్దం సూచిస్తుంది. గురు అనేటటువంటి శబ్దం ఏంటంటే గ్రాహ్యే, గురు నిగరణే, అంటే గ్రహించడం అనమాట. గురువు అంటే ఏంటి? గ్రహించడం, చైతన్యాన్ని గ్రహించడం. గీత అంటే ఏంటంటే సాధారణంగా అర్థం తీసుకుంటారు, గాయతే ఇతి గీత అని చెప్పి పాడడం అనుకుంటారు. కానీ గీత అంటే గమ్ములు గతం అని చెప్పేసి పొందడం, ఒక ధామం. ఇది ఒక ధామం, ఆనందానికి ధామం లేదా మోక్షానికి ధామం, మోక్ష గీత. గీత అనే శబ్దాన్ని ధామంకి చక్కగా ఉపయోగపడుతుంది. అది పర్ఫెక్ట్ అర్థం, అది నిర్వచనం.